శ్యామల చచ్చిపోయింది. ఇప్పుడు నా మీద చచ్చిపోయింది అని రాస్తే వాళ్ళకి ఏమన్నా వస్తుందండి? శ్యామల చచ్చిపోయిందంటమే కాదు, శ్యామల ఆత్మహత్య చేసుకుంది. అదే శ్యామల ఆత్మహత్య చేసుకుంది, ఇక లేరు. ఇవాళ వాయిస్ కూడా ఇచ్చారట శ్యామల ఇక లేరు. జబర్దస్తిలో కూడా ఆదన్న అతను ఉంటాడు కదా యాంకర్, అతను చెబుతున్నాడు రాసి అమ్మాయి ఎవరు రష్మి యాంకర్ నన్ను అడుగుతున్నారు, నిర్మలమ్మ ఫోటో మన మెడ్రాస్లో ఉంటుంది మనోరమ్మ, ఆవిడ ఫోటోలు పెట్టి పక్కన నా ఫోటో పెట్టి ఇవిడ తెలుసా, ఇవిడ కూడా ఇప్పుడు లేదు అంత ఇదిగా చెప్పేశారు. అంటే ఆవిడ పావలాస్వామిలా అంటే పోయిన వాళ్ళ పక్కన మన ఫోటో కూడా అంటిస్తే మనం కూడా పోయినామని చెప్పడమే కదా. ఇలా పెట్టి చెప్తే వాళ్ళకి ఏమిటి ప్రయోజనం? ఇప్పుడు నాకు కాళ్ళే లేవు, నేను వెళ్ళి ఇలాంటి పరిస్థితుల్లో నేను వెళ్ళి జబర్దస్త్ ప్రోగ్రామ్ ఎక్కడ అవుతుందో కనుక్కొని ఇప్పుడు క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళి ఎందుకు మాట్లాడావు, ఎవరు మాట్లాడించారు నీ చేత నేను అడగలనా? ఆడు దొరుకుతాడా? అది పోనీ ఒక ఫోన్ చేసిన బతుకుందా లేదా అని అన్నాలా చెప్పండి. అలాగే ఎవరు ఏమన్నా మనం ఏమి ఎవరితో పోట్లాడతాం? సరే, ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళలేని పరిస్థితి. ఇప్పుడు ఈ వీడియో చూసినట్టయితే చెప్పాలంటే ఏం చెప్తావు ఆయనకి? హైపరాది కానీ జబర్దస్త్ టీమ్కి కానీ ఏం చెప్పమంటారు చెప్పండి, మీరు సలహా చెప్పండి. అంటే మీలో ఆవేదన ఉంది కదా, నేను ఇంకా బతికే ఉన్నాను, బతికున్నాక కూడా చనిపోయిన పక్కన మీ ఫోటో తెలుసండి, అందరికీ తెలుసు. అలాంటి వాళ్ళ గురించి అట్లాంటి ఒక్కడు కనుక అలా తప్పు చేస్తే మనం వెళ్ళి అడగచ్చు, ఫైటింగ్ చేయొచ్చు, పెద్దవాళ్ళ చేత చెప్పి బుద్ధి చెప్పించవచ్చు. అందరూ అట్లాగే మాట్లాడుతున్నప్పుడు చచ్చిపోయిన వాళ్ళు ఎవరు ఆత్మహత్య చేసుకుని ఇన్ని పుట్టించిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడగలమా? నాకేం తెలుసమ్మా, అలా అదిగో సునీల్ చెప్పాడు నేను చెప్పాను అంటాడు. సునీల్ దగ్గరికి వెళ్ళి దెబ్బలాడతామా? నాకేం తెలుసమ్మా, ఏ టీవీలో వచ్చింది నేను చెప్పాను అంటాడు. ఎవరితో వెళ్ళి దెబ్బలాడతాం మీరు చెప్పండి? చెప్పలేము కాబట్టి మన వీడియో ద్వారా చెప్తే అలాంటి విధవలతో మాట్లాడితే మన పౌరువు, మన ఆత్మాభిమానం, మన గౌరవం పోతుంది. మంచి వాళ్ళ సంస్కారవంతులైతే అట్లా మాట్లాడరు కదండి. చేతనైతే ఒక అతను పడి ఏడుస్తుంటే తొక్కుకుంటూ పోయేవాళ్ళు వెధవ కింద లెక్కే కదా. వాళ్ళు చేయి లేపి ఆయన సోళ్ళ తాగంటే వాడు మనిషి మానవత్వం ఉన్నవాడు. భలే పడ్డవే నడుచుకుంటూ పోయేవాడు వెధవ. అలాంటి వెధవలతో మాట్లాడితే మన గౌరవం ఉండదు. మన గౌరవం అన్న నిలుపుకోవాలి. నాకు అసహ్యం అండి. ఏదో ఒకళ్ళు ఏదో పని చేశారనుకోండి, అయినా నీకు నేనేం అపకారం చేశాను, ఎందుకు ఇలాంటి రూమర్లు పుట్టిస్తూ మీకేం వస్తుందని అడుగు అందరూ మాట్లాడి అసలు ఎవరైనా ఒప్పుకుంటారా మీరు చెప్పండి? ఎవరైనా వెళ్ళి అడుగుతాం మనం? మరి భగవంతుడే వాళ్ళకి శిక్ష వేయాలి తప్ప. అమ్మ, నువ్వు ఫస్ట్ సినిమాలకు వచ్చినప్పుడు నీ రెమ్యునరేషన్ ఎంత ఉండే? నేను నాటక రంగం నుంచి వచ్చాను కదా, నాకేం పెద్ద 3,000 2,000 సుమంత్ ఆర్ట్స్ వాళ్ళు కదా. అసలు ఇంత అడగాలని కూడా నాకు తెలియదు. ఆ పిక్చర్కి 20 రోజులు డేట్స్ చెప్తే ఇంత రెమ్యునరేషన్ కావాలని అడగాలని కూడా నాకు తెలియదు. 2,000 3,000 వేసారు, 10,000 చెక్ ఇచ్చారు. తర్వాత 5,000 10,000 లాస్ట్ మత్తు వదలదాకా 15,000 ఇచ్చారు డేకి. ఇంకా నుంచి వస్తాయి అనుకున్నాను, ఇంకా ఇలా దేవుడు అనారోగ్యం పాలు చేశాడు. ఇంత పెద్ద నటి ఉండి కొన్ని వందల సినిమాలు చేసినారు, నాటక రంగం నుంచి వచ్చినారు. ఇంతకుముందు ఇంటర్వ్యూ చేసినప్పుడు మీకు హార్ట్ ప్రాబ్లం ఉండే, పర్లేదు ఇంకా కొంచెం మంచిగా ఉండే. ఇప్పుడు కిడ్నీ కూడా ఫెయిల్ అయింది. అంటే మీరు ఒక నాటక రంగంలో చేసిర్రు, తర్వాత ఎన్నో అవార్డులు తీసుకుర్రు, ఎన్నో సినిమాలలో నటించిర్రు, చాలా మంది ప్రేక్షకులను మీరు మెప్పించారు. మీ పరిస్థితి ఈ విధంగా ఉంటే ఎవరు ఆదుకోవడానికి వస్తలేరు. ఎవరు రాలేదండి, ఒక్కళ్ళు కూడా ఫోన్ కూడా చేయలేదు కనీసం. అసలు మీకు ఏమనిపిస్తలేదా మరి? అరే ఇంత చేసినా, నేను ఇంత కష్టపడ్డా, ఇంతమందితో నటించినా, నాకు ఎప్పుడు 1 రూపాయి ఇస్తుందని చెప్పి మీకు ఎప్పుడు బాధ అనిపించలే? ఎందుకు అనిపించదండి? అనిపిస్తుంది. కానీ మనం ఏం చేయగలుగుతాం? ఎవరిని కాళ్ళు ఇవ్వలేదు భగవంతుడు.
నేను ఇప్పుడు క్యాబ్ పెట్టుకుని మహేష్ బాబుని అడుగుదామని వెళ్తాను అనుకోండి, ఆయన లేదమ్మా షూటింగ్లో ఉన్నారంటారు. ఫోన్ నెంబర్ ఇవ్వండి అంటే రాంగ్ నెంబర్ ఇస్తారు, ఎవరు చెప్పరు. అలా జూనియర్ ఎన్టీఆర్ గారు తోటి 2 సినిమాలు చేశాను. ఆయన ఇప్పుడు బాగానే ఉన్నారు, చాలామందికి హెల్ప్ చేస్తున్నారట. వెళ్ళి కారు పెట్టుకొని వెళ్ళాలని నడవలేను, ఫోన్ నెంబర్లు ఇవ్వరు. నా దగ్గర ఎవ్వరి ఫోన్ నెంబర్ లేదు. పర్సనల్గా నేను క్యాబ్ పెట్టుకొని అందరినీ కలిసిన ఒక్కళ్ళు కూడా ఇంట్లో లేదని అబద్ధాలు చెప్తారు తప్ప ఉన్నారని మాట్లాడినవారు. నిజం నెంబర్ ఇవ్వరు. ఇంకా ఈ క్యాబ్ డబ్బులు కూడా దండకు కదండి. ఎవరన్నా మీలాంటి వాళ్ళు ఇట్లా ఆర్టిస్ట్ పని పాపం వాళ్ళ ట్రీట్మెంట్ డబ్బు లేక ప్రాణం పోయి ప్రమాదకర స్థితిలో ఉన్నారామని అని చెబితే అయ్యో అని వాళ్ళు అనుకొని హెల్ప్ చేయాలి. కానీ నేను వెళ్ళి ఎవరిని పట్టుకోగలను, మీరే చెప్పండి. ఈ బయట ఎన్ని రూమర్లు అనుకుంటున్నారు. నా బొమ్మ వేసి పక్కన చిరంజీవి గారు చేసి, అదే చిరంజీవి అన్ని కోట్లు ఉంచుకొని నాకు 1,00,000 ఇస్తావురా అని నేను అన్నట్టు పెట్టి హెడ్డింగ్ ఇలా అందరి మీద వాళ్ళ అది చూసి నేను అన్నాను, చిరంజీవి గారు చూస్తే కోపం తెచ్చుకోరా, మీకు భయం లేదా ఇవన్నీ చూసి. నా తర్వాత నా నెలపోయి నాకు కొంచెం బతికాను. డాక్టర్లు ధైర్యం చెప్పారు, అమ్మ మీరు ఈ మందులు క్రమం తప్పకుండా వాడితే భగవంతుడి దయ కొద్ది రోజులు మీకు బతుకుతారు, ఏం పర్వాలేదు అని చెప్పి ధైర్యం చెప్పారు. అప్పుడు నాకు నేను చచ్చిపోతే మా అమ్మాయి అమాయకురాలు, కాళ్ళు లేవు, ఆడపిల్ల, దాని జీవితం సెటిల్ చేయకుండా నేను ఈ బహుమతుల చుట్టూరా బిజీగా ఉండి నాటకాలు వేసి ఈ సన్మానాల చుట్టూరా తిరిగి ఇట్లా దాని జీవితం సెటిల్ చేయటం నా బాధ్యత. చేయలేకపోయాను, అనేక కారణాలు. తప్పు నాది, ఏ కారణం ఏదైనా తప్పు నాది. అదే నాకు చాలా భయంకరంగా బాధ పెడుతుంది. ఏం చేయాలి ఇప్పుడు నేను? ఇప్పుడు గబక్కన నేనే అన్నీ అనుభవించాను. ఎన్నో వేల నాటకాలు వేసి ఎంతో పెద్ద పెద్ద వాళ్ళంతా కాళ్ళకు దండం పెట్టారు, 50 సార్లు సన్మానాలు చేశారు, అన్నీ అయిపోయింది. పోతే ఎంత ఉంటే అన్నా ఏం పర్వాలా. అమ్మాయి పరిస్థితి ఏంటనేది నాకు పెద్ద బెంగ. అమ్మాయి కనీసం కాళ్ళన్నా తెప్పించాలి అంటే ఇప్పుడు నా మందులకే బోల్డ్ అవుతున్నప్పుడు నేనే ఇదంటికి అట్లాక ఫుడ్ సరిగ్గా వాళ్ళు అందరికి కలిపి వండుతారు పెడతారు, మనకు చేయించరు. సో వీటికే కష్టంగా ఉంటాయి. యాపిల్ జ్యూస్ అవి తాగి బలం తెచ్చుకోవాలంటే ఎట్లా? ఇప్పుడు అమ్మాయికి పీజీ థెరపిస్ట్ నుంచి రోజుకి 600, 700 ఇవ్వాలి. అమ్మాయికి 4 నెలలు 5 నెలలు చేయించారు. కనీసం ఆడపిల్ల, మా పిల్లలు కూడా కదా ఎట్టగట్ట బతుకుతాడు అనుకోండి. అప్పుడు అమ్మాయికి కాళ్ళు నేను బతకనితే కదా అమ్మాయికి కాళ్ళు తెప్పించగలుగుతా. అమ్మాయి కాళ్ళు అదే నాకు బెంగ. నేను కొద్ది రోజులు ఇంకా బతకాలంటే మందులు వాడాలి. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.